హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజ్కి ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మిషన్కున్న పాదాన్ని విప్పుకోవాలి. ఇప్పుడు సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఇలాంటి ప్లేట్ని తీసుకుని ఈ ప్లేట్ని మిషన్కి సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. మిషన్ ఈ విధంగా ఫ్రీగా మూవ్ అవ్వాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం పెట్టుకోవాలి. కింద సైడు నట్టు ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లేమ్ని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు నట్టుని టైట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా స్లోగా పైకి లాగాలి. లోపల టైట్గా ఉండాలి, లేకపోతే వర్క్ నీట్గా రాదు. గట్టిగా లాగితే బ్లౌజ్ పీస్ షేడ్స్ కింద వస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ పీస్ని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీకు అర్థం అవడం కోసం నేను రఫ్ క్లాత్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే డిజైన్ చేసుకున్న తర్వాతే ఫ్లేమ్ బిగించుకోండి. ఇప్పుడు ఒక అట్టను తీసుకుని ఈ అట్టను ఈ విధంగా ఓ పెన్సిల్తో స్క్వేర్ టైప్లో మార్క్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్ని డ్రా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే మీకు అర్థం అవడం కోసం స్క్వేర్ టైప్లో డ్రా చేసి డిజైన్ నెక్ షేప్ చుట్టూరు డిజైన్ చేస్తున్నాను. మీకు కనిపించడం కోసం చాక్ పీస్తో ఈ విధంగా డ్రా చేసి చూపించాను. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని ఈ విధంగా చూడండి, దారం లూజ్గా వచ్చేలాగా దాన్ని లూజ్ చేసుకోవాలి. దారం మాత్రం ఫ్రీగా రావాలి, లేకపోతే తెగిపోతుంది. సో ఇది మాత్రము లూజ్ చేసుకోండి. నేనైతే సెంటర్లో మిర్రర్ పెట్టి డిజైన్ చేస్తున్నాను. మీరు సెంటర్ బ్లౌజ్కి మిర్రర్ని అంటించుకొని తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మీకు కావాలంటే సెంటర్లో మిర్రర్ పెట్టండి, లేదా ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్తోనే డిజైన్ చేసుకోండి. మిర్రర్ వర్క్ కావాలన్న వాళ్ళు ఈ విధంగా సెంటర్లో మిర్రర్ పెట్టుకోండి. ఇది పేపర్ మిర్రర్, గాజు మిర్రర్ కాదు. సో ఈ విధంగా నేను డిజైన్ చేసిన డిజైన్ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. నార్మల్ మిషన్తోనే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్ డిజైన్ చేసుకోవచ్చు. నేను రఫ్ కాబట్టి స్క్వేర్ డిజైన్ చేస్తున్నాను. మీకు రౌండ్ కావాలంటే రౌండ్, లేదా హార్ట్ షేప్ కావాలంటే హార్ట్ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డిజైన్ చేసుకుని డ్రా చేసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకోండి. శారీ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్కి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇది బోర్డర్ ఎలా వేయాలో నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. లేదా మీకు ఇలా కట్ వర్క్ కింద కావాలంటే ఇలా రౌండ్ బోర్డర్ కాకుండా ఈ విధంగా డిజైన్ వేసేసి కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కట్ వర్క్ కింద బ్లౌజ్ కింద డిజైన్ చేయించుకోవచ్చు. నేను షేడ్ ఇవ్వడం కోసము ఆరెంజ్ కలర్ని తీసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్ని సేమ్ ముందు ఏ విధంగా స్కై బ్లూ కలర్ని పెట్టుకున్నాం మిషన్కి, ఈ విధంగా పెట్టుకుని ఆరెంజ్ కలర్ని షేడ్స్ కింద ఇస్తున్నాను. ఇలా షేడ్ ఇవ్వడం వల్ల డిజైన్ బాగా లుక్గా కనిపిస్తుంది. శారీ కలర్ కాంబినేషన్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ కాంబినేషన్నే యూస్ చేయండి బ్లౌజ్కి. నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి మీకు అర్థం అవడం కోసం డిజైన్ చేస్తున్నాను. ఇవి మరీ ఎక్కువ లుక్గా కనిపించాలంటే చిన్న చిన్న గోల్డెన్ పూసలతో చుట్టూరు అండ్ మిర్రర్ చుట్టూరు స్టిచ్ చేసుకోండి. ఆ గోల్డెన్ పూసలు ఎలా స్టిచ్ చేయాలో నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. మొత్తం బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వర్క్ డిజైన్ నీట్గా వేసుకున్న తర్వాతే డ్రా చేయండి, లేకపోతే విప్పడం చాలా కష్టం.
ఫుల్ బ్లౌజ్ డిజైన్ చేసింది ఎలా ఉందో చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఇలాంటి డిజైన్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ముందుగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.